We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. Are you happy or sad today? ఈరోజు సంతోషంగా ఉన్నారా లేకపోతే దుఃఖంతో ఉన్నారా? For us, Good Friday means it was Sad Friday in Malayalam, Dukkavelli. మలయాళంలో గుడ్ ఫ్రైడేను దుఃఖవల్లి అంటారు. చాలా విచారకరమైన శుక్రవారం అన్నట్టుగా పిలుస్తారు. And Sad Saturday and Sad Friday. శుభ శుక్రవారం కాదు, విచార శుక్రవారం, విచార శనివారం. But when Jesus comes into us, he is a good God. Good God comes inside, he makes all things good. గమనించండి, క్రీస్తు ప్రభు మంచివాడు గనుక ఆ మంచివాడైన క్రీస్తు మనలో ఉన్నప్పుడు మన పరిస్థితులన్నిటిని కూడా మంచిగా మారుస్తాడు. All the sad things will become joyful. దుఃఖకరమైన ప్రతి పరిస్థితి కూడా ఆనందకరమైన పరిస్థితులుగా మారుస్తాడు. For 40 years I was been groaning and feeling sad for Jesus died for me. యేసు ప్రభు నా కొరకు చనిపోయాడా, అయ్యో పాపం అని 40 సంవత్సరాలుగా నేను అలాగే ఏడుస్తూ బ్రతికాను. But when I came to read and study the word of God, I understood what a good news it is. Jesus died for us. అయితే ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నేను చదివానో, దేవుని వాక్య ప్రత్యక్షతను నేను గ్రహించానో, అప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు మరణించింది ఎంత గొప్ప శుభవార్త, ఎంత గొప్ప ఆనందదాయకమైన విషయము అని నేను గ్రహించాను. Jesus was born to give you a new birth. Jesus died in order to give us a new life. యేసుక్రీస్తు ప్రభు ఆయన జన్మించింది మనకు నూతన జన్మనివ్వడానికి. యేసు ప్రభు మరణించింది ఆయన నూతన జీవాన్ని మనకి ఇవ్వడానికి. We want all of you to get this book and power in the blood of Jesus. ప్రియులారా, ఈ అద్భుతమైన పుస్తకం యేసు రక్తములో ఉన్న శక్తి అనే పుస్తకాన్ని తప్పనిసరిగా మీరు ఈ దినాల్లో కలిగి ఉండాలని కోరుతున్నాను. And give a gift to your friends and enemies. మరి మీ శత్రువులకు కావచ్చు లేక మీ స్నేహితులకు కావచ్చు, ఇది బహుమానంగా ఇవ్వండి. So that is the best gift you can give. The books, that is from the word of God. ఆధ్యాత్మికమైన దేవుని వాక్యంతో నింపబడిన పుస్తకాలు మన ఇతరులకు బహుమానంగా ఇచ్చినప్పుడు అత్యంత ఆశీర్వాదకరమైన బహుమానంగా అవి ఉంటాయి. ప్రియులారా, In the last episode I spoke about the difference between the Old Testament high priest and the New Testament high priest. గత ఎపిసోడ్ లో నేను మీతో మాట్లాడిన విషయం ఏంటంటే, పాత నిబంధన కాలంలో ఉన్న ప్రధాన యాజకుడు, అదే విధంగా క్రొత్త నిబంధనలో ఉన్న ప్రధాన యాజకుని యొక్క వ్యత్యాసాలు నేను మాట్లాడుతూ వచ్చాను. The Old Testament high priest went once a year to the Holy of Holies with fear and trembling and offered the blood of the animals for the remission of his sin and sins of the people. పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడైన వాడు అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒకేసారి ప్రజలందరి పాప ప్రక్షాళన నిమిత్తమై జంతువుల యొక్క రక్తమును తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడం జరిగేది. For his sin and for the sins of the people. తన పాపములు తర్వాత ప్రజలందరి పక్షంగా ఉండే ఆ పాప క్షమాపణ నిమిత్తమై. And Hebrews chapter 10, 3-4 says, that blood could not forgive the sins of the people. It gave them only a covering, and I gave you by example. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాల్లో గనుక మనం గమనించినట్లయితే, పాత నిబంధన కాలంలో జంతు బలుల యొక్క రక్తం అంతా కూడా కేవలం అవి కప్పడానికి మాత్రమే ఉపయోగించబడేది అన్న విషయాన్ని గతసారి వచ్చినప్పుడు నేను చెప్పాను. And I have shown by demonstration. You go to the YouTube and get the message. దానికి సంబంధించిన ఒక డెమాన్స్ట్రేషన్ కూడా చేసి చూపించడం జరిగింది. ఒకవేళ మీరు అది మిస్ అయి ఉంటే యూట్యూబ్ లోకి వెళ్ళి దాన్ని మీరు చూడొచ్చు. And what about the New Testament high priest, Jesus Christ, Almighty God? చూడండి, క్రొత్త నిబంధన యాజకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు, ఆ గొప్ప దేవుడు, ఆయన యొక్క ఈ బలియాగం లేకపోతే ఆయన చేసిన ఈ కార్యం ఎలాంటిదో మనం చూడాలి. Hebrews chapter 9 says that Jesus did not go to the Holy of Holies by the animal blood, but with his own blood, and that blood is in the presence of God. That blood is speaking for you. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో గనుక మనం గమనించినట్లయితే, యేసు క్రీస్తు ప్రభు ఆ తండ్రి సన్నిధిలోనికి వెళ్ళేటప్పుడు మరి ఆయన జంతువుల యొక్క రక్తంతో వెళ్ళలేదు, కానీ తన స్వరక్తముతో ఆయన ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడం జరిగింది. ప్రజలందరి పక్షంగా ఆయన ఆ ప్రక్షాళన చేయడానికి కొరకు రక్తాన్ని తీసుకుని వెళ్ళాడు. In my book Everyday Promise in the month of March and Power in the Blood of Jesus, a full book, the blood river, the sacrifice Jesus done on the cross is explained beautifully. అనుదిన వాగ్దానాలని నేను రాసిన ఆధ్యాత్మికమైన ధ్యాన పుస్తకంలో మార్చి మాసం అంతా కూడా యేసు రక్తానికి సంబంధించిన ధ్యానాలు ఉంటాయి. అంత మాత్రమే కాకుండా ఇంకా లోతైన ఆత్మీయ సత్యాలు, యేసు రక్తములో ఉన్న శక్తిని గురించి, రక్తంలోని శక్తి అనే పుస్తకంలో కూడా 5 రక్తపు నదుల గురించిన వివరణ ఇచ్చారు. Amen. Now I'll speak to you about the amazing work of the blood
that Jesus shed and did it in our life. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చిందించిన రక్తం, ఆ మహత్తరమైన రక్తములోని శక్తి, అది మన జీవితాలకు ఏ విధంగా ప్రభావితంగా పనిచేస్తుందో అన్న విషయాల్ని చెప్పబోతున్నా. First of all, Jesus' blood cleanses us. ప్రియులారా గమనించండి, మొట్టమొదటిగా యేసు రక్తం మనల్ని శుద్ధీకరిస్తుంది. 1 John 1:7 says, any grave sin will be washed away through the powerful blood of Jesus Christ. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో మరి యేసు రక్తం ఎలాంటి భయంకరమైన పాపమైన ప్రతి పాపం నుండి మనల్ని విమోచిస్తుంది. In Romans and Hebrews we read that Jesus' blood sanctifies us. రోమా పత్రిక, హెబ్రీ పత్రికలో మనం గమనించినట్లయితే యేసు రక్తం మనని పాప క్షమాపణ చేసి ప్రక్షాళన చేస్తుందని. Jesus' blood also justifies us. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. First of all, you must know that blood has life. మొట్టమొదటిగా మనం గ్రహించవలసిన సత్యం ఇక్కడ ఏంటంటే, రక్తం జీవం కలిగింది, అంటే ప్రాణాన్ని కలిగింది. You die but blood does not die. మీరు గమనిస్తున్నారా, మీరు చనిపోయినా రక్తం చనిపోదు. Because when the blood is oozed out, when accident happened, that blood will live but you die. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రక్తం అంతా మనిషిలోంచి బయటికి వెళ్ళినప్పుడు రక్తం అలాగే ఉంటది, మనిషి ప్రాణం పోతుంది. We'll read Leviticus chapter 17 verse 11. లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుదాం. For the life of the flesh is in the blood, and I have given it to you upon the altar to make appointment for your souls, for it is the blood that makes atonement for the soul, Almighty God says. రక్తము దేహమునకు ప్రాణం, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. So in the Leviticus chapter 17 we see that the life of every flesh in the blood. చూడండి, లేవికాండం 17వ అధ్యాయంలో మనం గమనించిన ఈ సత్యం ఏంటంటే, ఒక మనిషి యొక్క దేహములో రక్తమే వారికి ప్రాణంగా ఉంటుంది. Daily we hear about and read in the newspaper about so many accidents and death. ప్రతిదినం కూడా వార్తాపత్రికలో లేక సమాచారాలు మనం తెలుసుకుంటున్నప్పుడు అనేక మంది ప్రమాదాల ద్వారా, యాక్సిడెంట్ల ద్వారా మరణించినట్లుగా And చూస్తున్నాం. you see that when the blood is oozed out from the body, the person dies. శరీరంలోని రక్తం అంతా కూడా బయటకు కారిపోయినప్పుడు మనిషి ప్రాణం వదిలిపోతాయి. Jesus too died, not somebody, killed or shot, but the entire blood was oozed out from the body. It is for you, and there is power in that blood. ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువుని ఎవరు కూడా చంపిన విషయం మనకు చూడడం, అంటే ఎవరో చంపారన్నది కాదు, ఆయన రక్తమంతా కూడా కార్చుట ద్వారా మన పాప విమోచన కలగజేయడానికి ఆయన ప్రాణం పెట్టాడు. And that blood of Jesus is alive so much, very much today, even if thousands of years passed away, but it is alive and speaking on your behalf. ఈ రోజు ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఆ యేసు క్రీస్తు యొక్క రక్తం అయితే సంవత్సరాలు గడిచిపోయిన, వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ రక్తములో రక్షించడానికి కొరకైన శక్తి ఇంకా ఉంది అని గమనించాలి. So I have said that before that no other blood in the Holy Bible is precious, only the blood of Jesus. నేను ఇంతకుముందు కూడా చెప్పాను ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం మాత్రమే పరిశుద్ధమైనది, ప్రశస్తమైన రక్తం. In Hebrews chapter 12:24 says that Jesus, the mediator of the new covenant, and the blood of sprinkling that speaks better things than that of Abel's blood. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే, మన కొరకు మరి శ్రేష్టముగా పలికే ప్రోక్షణ రక్తమైన యేసుక్రీస్తు యొక్క రక్తం మన పక్షంగా తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తుంది, మొరపెడుతుంది అని మనం చూస్తున్నాం. So Jesus' blood is cleansed, it sanctifies us, it also justifies us, it also is precious and holy. యేసుక్రీస్తు యొక్క రక్తం పరిశుద్ధమైంది, యేసుక్రీస్తు యొక్క రక్తం శుద్ధీకరించేది, పరిశుద్ధపరిచేది, నీతిమంతులుగా మార్చేది. And also blood reconciles to God. చూడండి, ఈ రక్తం ఏం చేస్తుందంటే దేవునికి మనిషికి మధ్యవర్తిత్వం చేసి అది సంధి చేకూరుస్తుంది. You know what is that sandhi? It is the peace that brings. ఆ సంధి అంటే ఏంటో తెలుసా? మన మధ్యలో సమాధానాన్ని కుదురుస్తుంది. Colossians chapter 1:20 says, God has reconciled all things to himself, having made peace through the blood he shed on the cross. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనంలో ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను అని తెలియజేస్తారు. Do you understand what this high priest Jesus Christ did for you? వింటున్నారా ప్రియులారా? ప్రభు అయిన యేసు క్రీస్తు అనే ప్రధాన యాజకుడు
మీ కొరకు లేక మన కొరకు ఏ కార్యం చేశాడో మీరు గుర్తిస్తున్నారా? People in the Old Testament approached God with fear and trembling. చూడండి, పాత నిబంధన కాలంలో ప్రజలు దేవుని సమీపించాలి అని అంటే చాలా భయంతో వణుకుతో వారు వెళ్ళేవారు. They couldn't go straight. They could go only through Moses, only through high priest. చూడండి, వారు నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ కాలంలో మోషే ద్వారా కావచ్చు, లేకపోతే ప్రధాన యాజకుని ద్వారానైనా వారు దేవుణ్ణి సమీపించడం మాత్రమే సాధ్యం. But because of a high priest, Jesus Christ, we are made priest. We can go to the throne of grace with boldness anytime because you have the power. మన ప్రధాన యాజకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రియులారా, నీవు నేను ఏ పరిస్థితిలోనైనా ఎప్పుడైనా అతి పరిశుద్ధ స్థలంలోనికి నేరుగా ఆయన దగ్గరికి ఏ భయం లేకుండా మనం వెళ్ళే అవకాశాన్ని దేవుడు So కలుగజేశాడు. through the blood, he made reconciliation between God and people. వింటున్నారా? ఈ రక్తము ద్వారా మరి దేవునికి మనుషులకు మధ్యలో ఆయన సంధి చేకూర్చాడు, సమాధాన పరిచాడు. And so we are also called to be the peacemakers. We have to make peace with people. దేవుని పిల్లలమైన మనం కూడా గమనించండి, మనం కూడా సమాధాన పరిచే వారంగా నీవు నేను ఉండాలి. మనుషులకు దేవునికి మధ్యవర్తిత్వం చేయాలి. మనుషులకు మధ్య సంధి చేకూర్చాలి. That's why Jesus said in Matthew 5:9. మత్తయి సువార్త 5:9 యేసు ప్రభు అంటాడు కదా, Blessed are the peacemakers, for they shall be called sons and daughters. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు లేక కుమార్తెలు అనబడతారు. Do you want to be sons and daughters of God? దేవుని కుమారుడిగా కుమార్తెగా నీవు పిలువబడగోరుతున్నావా? Then you should carry the peace of reconciliation. ఇది చూడండి, సమాధాన సంబంధమైన పరిచర్య లేక సంధి చేసే పరిచర్యను నీవు తీసుకోవాలి. So you should seek peace and pursue it. Psalm 34 verse 14 says. 34వ కీర్తన 14వ సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడమని దేవుని వాక్యంలో Let ఉంది. there be peace in your mind. Let there be peace in your home. Let there be peace wherever you go. You are a peace sower. ప్రియులారా, నీ మనసులో నెమ్మది ఉండాలి. మొదట నీ కుటుంబంలో నెమ్మది సమాధానం ఉండాలి. నీవు ఎక్కడికి వెళితే అక్కడ సమాధానాన్ని నువ్వు విత్తాలి, సమాధానాన్ని నువ్వు ప్రచురం చేయాలి. Romans 5, we read that 10 to 11. రోమా పత్రిక 5:10-11 చూస్తే, When we were enemies of God, Jesus died for the ungodly so that we can have peace with God. మనం దేవునికి శత్రువులమై ఉండగా యేసుక్రీస్తు రక్తము ద్వారా ఇప్పుడు సమాధాన పరచబడిన వారమై ఉన్నాం. ఇప్పుడు సమాధాన పరచు సందేశాన్ని మనకు దేవుడు అప్పగించి ఉన్నాడు. So we have seen that Jesus' blood is precious and holy. Jesus' blood sanctifies us and reconciles to God. మనం చూసాం కదా, యేసుక్రీస్తు యొక్క రక్తం మనల్ని శుద్ధీకరిస్తుంది, యేసు రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది, యేసు రక్తం మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది అన్న విషయాన్ని మనం వింటూ వచ్చాం. And fourthly, Jesus' blood speaks better things than that of Abel's blood. యేసుక్రీస్తు యొక్క రక్తం మాట్లాడుతుంది. అది ఏం మాట్లాడుతుంది అంటే, యేసుక్రీస్తు యొక్క రక్తము హేబేలు రక్తము కంటే శ్రేష్టమైన విషయాలు మాట్లాడుతుంది. Do you believe that blood is speaking? రక్తం మాట్లాడుతుందనే సంగతి మీకు తెలుసా? Okay, I'll give you an example from the Bible. బైబిల్లో నుంచి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. In Genesis chapter 4 verse 10, ఆదికాండం 4:10 God is telling Cain, what have you done? The voice of your brother's blood is crying out to me from the ground. ఆదికాండం 4:10 కయ్యనుతో దేవుడు అంటున్నాడు, నువ్వు చేసిన పనేంటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి లేక భూమి మీద నుండి నాకు మొరపెడుతుంది. Yeah, మొరపెడుతుంది. The blood is not dead. That blood is crying out. వింటున్నారా? హెబేలు చనిపోయాడే గాని హెబేలు యొక్క రక్తం భూమి మీద నుంచి దేవునికి మొరపెడుతుందంట. And that's what I said in Hebrews 12:24. హెబ్రీ పత్రిక 12:24 అదే చెప్తున్న మాట. This Abel's blood is crying out from the ground for what? హెబేలు యొక్క రక్తం భూమి మీద నుంచి దేని కొరకు మొరపెడుతుంది? It is crying out for revenge and murder. పగ తీర్చుకోవాలి, వాడు నన్ను చంపేశాడు, ఎలాగైనా మళ్ళీ చంపాలి అన్న ఒక పగతో కూడిన రక్తం. But Jesus' blood speaks better things. What are those better things? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మరి శ్రేష్టమైన విషయాలు మాట్లాడుతుంది అని అన్నాం కదా. అయితే ఏంటా శ్రేష్టమైన విషయాలు? It is speaking right now in the Father's presence. తండ్రి కుడిపార్శ్వం నుండి లేక తండ్రి దగ్గర మాట్లాడుతున్న ఆ రక్తం, That blood is speaking for my son, my daughter, I love you. నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న స్వరంతో కూడి The మాట్లాడుతుంది. blood flowing from Jesus' heart is speaking of love and forgiveness. యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయంలో నుండి అంటే ప్రక్కలో నుంచి స్రవించిన ఆ రక్తం మాట్లాడుతుంది. ఇదిగో నా కుమారుడా, కుమార్తె, ఇక నా హృదయ పూర్తిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. Yeah, when the soldiers pierced the side, the blood was coming from the heart. సైనికులైన వారు పక్కలో బల్లెం పొడిచినప్పుడు హృదయంలో నుండి రక్తం స్రవించింది. And that blood speaks of love and forgiveness. ఆ రక్తము ప్రేమను గురించి, క్షమాపణల గురించి మాట్లాడుతుంది. That water speaks about the living water he is offering for everyone. రక్తంతో
పాటు నీళ్లు కూడా బయటకు వచ్చాయని చెప్పబడిందే. ఆ నీరు జీవజల నదితో లేక జీవజలంతో సాదృశ్యం చెప్పబడి ఆ రకంగా మాట్లాడుతుంది. Today, if anyone has not given your heart life to Jesus, he says, I love you, I want to forgive all your sins. ప్రియులారా, ఒకవేళ ఇక్కడున్న మీలో వాక్యం వింటున్న వారు కానీ వీక్షిస్తున్న వారు ఎవరైనా ఇంకా మీ జీవితాలు యేసు ప్రభువుకి సమీపించకపోతే లేకపోతే అప్పగించకపోతే, ఇగో ఆయన అడుగుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, రా అంటున్నాడు. Receive that love, receive that forgiveness. ఆ ప్రేమను, ఆ క్షమాపణను మీరు పొందుకోవాలని కోరుతున్నాడు. Secondly, Jesus' blood speaks better things, that is peace and reconciliation. చూడండి, ప్రేమ, సంధి, సమాధానం గురించి ఈ యొక్క రక్తం మాట్లాడుతుంది. I understood that blood is flowing from his head to your చూడండి, head. ఆయన తలలో నుండి మీ తలలోనికి ఆ రక్తం ప్రవహిస్తున్నట్టుగా నేను చూస్తున్నాను. Because when the crown of thorns was put on his head, ఎందుకంటే తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టబడ్డప్పుడు it was instead of you, అది నీ తల మీద పెట్టవలసినది, instead of your head. నీ తల మీద పెట్టవలసిన ముళ్ళ కిరీటం. In order to take away your tension, your worry, your anxieties, and Jesus is saying, don't worry about anything you eat or drink or put on. చూడండి, మరి ఆ తల మీద పెట్టబడిన ముళ్ళ కిరీటం ద్వారా మరి ప్రభువు మన తలలో ఉన్న ఆందోళన గాని, చింత గాని, లేకపోతే మనలో ఉన్న మరి ఆ ఆందోళనకరమైన పరిస్థితులు అన్నిటిలోంచి విడిపించి, ఇదిగో నేను నీ చింత నా మీద వేయి, నేను నిన్ను ఆదుకుంటాను, అన్ని చూసుకుంటానని చెప్తున్నా. I have heard some people, how are you, means, oh, na karma, it is happening like ఆ this. కొంతమంది గురించి విన్నప్పుడు వారు ఎలాగున్నారమ్మా అని అడిగితే వాళ్ళు ఎలా అంటారు తెలుసా? ఏదో అండి, నా కర్మ ఇలాగుంది, నేను ఇలాగ బ్రతుకుతున్నానని చెప్తా ఉంటారు. Dear sister, Jesus, dear brother, Jesus has taken over all your karmas, all your fate, when he wore the crown of thorns instead of yours. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, యేసయ్య తల మీద ముళ్ళ కిరీటాన్ని భరించినప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా? మీరు మీ చింతంతా కూడా ఆయన తీసుకుంటున్నాడు, మీ ఆందోళనని ఆయన తీసుకుంటున్నాడు, ఇక మీ కర్మ ఆయన కొట్టివేశాడని గమనించండి. Only blessing after blessing, దీవెన వెంబడి దీవెన మీరు పొందుకునే only అవకాశం, grace after కృప grace, వెంబడి కృప నువ్వు పొందుకుంటావు, only blessing after blessing. దీవెన వెంబడి దీవెన నువ్వు పొందుకుంటావు. Jesus' blood speaks of peace and reconciliation. యేసుక్రీస్తు ప్రభు మరి శాంతిని, సమాధానాన్ని కలుగ చేయడానికి ఆయన రక్తం మన కొరకు Jesus' blood మాట్లాడుతుంది. speaks better things. What are the better things? ఇంకా మరి శ్రేష్టమైన విషయాలు ఏం మాట్లాడుతుంది యేసు రక్తం? It speaks of power and authority. శక్తిని గురించి, అధికారాన్ని గురించి Your మాట్లాడుతుంది. hand has power, your feet has నీ authority. చేతుల్లో అధికారం ఉంది, నీ పాదములలో అధికారం ఉంది. Jesus' blood speaks of healing and deliverance. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము స్వస్థత గురించి, విడుదల గురించి His మాట్లాడుతుంది. body was broken for your healing. నీ స్వస్థత కొరకు ఆయన శరీరం నల్లగొట్టబడింది. Blood was shed for your forgiveness నీ of sins. క్షమాపణ కొరకై ఆయన రక్తము చిందించబడింది. The blood speaks of blessing and anointing. చూడండి, అభిషేకము, దీవెన గురించి ఆ రక్తం మీ పక్షంగా మాట్లాడుతుంది. Jesus' blood speaks of joy and hope. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము సంతోషాన్ని గురించి, నిరీక్షణ గురించి While Abel's మాట్లాడుతుంది. blood is speaking bad things, Jesus' blood is speaking better things for you. హేబేలు రక్తము మరి వేరు వేరు విషయాల గురించి మాట్లాడినా, యేసు రక్తం మాత్రం మీ గురించి శ్రేష్టమైన విషయాలు మాట్లాడుతుంది. Jesus' blood speaks victory and freedom. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం విజయాన్ని గురించి, స్వాతంత్రాన్ని గురించి This మాట్లాడుతుంది. is what we are going to preach next day for the Easter. Jesus has triumphed over Satan and given you victory. మరి తర్వాతి సందేశం తప్పనిసరిగా మీరు వినండి. యేసుక్రీస్తు ప్రభు వీటన్నిటిని భరించి ఏ విధంగా గొప్ప విజయోత్సాహంతో ఆయన తిరిగి లేచాడు, విజయాన్ని దేవుడు ప్రజలకు మనకి ఇచ్చాడో మనం వినబోతున్నాం. Easter message is the message of victory. పిల్లరా, ఈస్టర్ సందేశం విజయ సందేశమే. Everybody listen to that message in the next episode. Now we are going to pray for you. వచ్చే ఎపిసోడ్ లో ఈ యొక్క సందేశాన్ని మీరు మిస్ అవ్వకుండా వినండి. మీ కొరకు ఈ సమయంలో ప్రార్థన చేయబోతున్నా. Our loving Heavenly Father, ప్రేమగల మా పరమ తండ్రి, we come to you in the name of Jesus. యేసు క్రీస్తు నామములో మీ పాద సన్నిధికి వస్తున్నా. We pray for everybody who is listening and viewing this message. ప్రభువా, ఈ యొక్క సందేశాన్ని వింటున్న వారు గాని, వీక్షిస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. Those who are listening in the radio online, Lord. రేడియో ఆన్లైన్ ద్వారా వింటున్న వారు గాని, Those who are watching in the TV all over the world. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ కూడా టీవీ కార్యక్రమాల ద్వారా సందేశం Those వింటున్న who are వారు, listening in the YouTube. ఎవరైతే యూట్యూబ్ ద్వారా వింటున్నారో, I pray that such a power, anointing come upon them, అలాంటి Lord. శక్తి గల అభిషేకం వారి మీదకి దిగివచ్చును గాక. Whatever Jesus' blood speaks, let it happen in their lives. యేసు రక్తం ఏదైతే మాట్లాడుతుందో, మాట్లాడిన కార్యాలు వారి జీవితాల్లో Let నెరవేర్చబడును them గాక. receive love and forgiveness from your heart, Lord. ప్రభువా, మీ హృదయంలో నుండి ప్రేమ, క్షమాపణను వారు పొందుకొందురు Let గాక. them receive peace and
reconciliation from the blood flowing from your head, Lord. మీ తలలో నుండి ప్రవహించిన యేసు రక్తము ద్వారా సమాధానాన్ని సంధిని వారు పొందుకొందురు Let గాక. them receive power and authority from the blood flowing from your hands and feet, Lord. ప్రభువా చేతుల్లో నుండి కాళ్ళలో నుండి ప్రవహించిన రక్తము ద్వారా అధికారాన్ని అభిషేకాన్ని వారు పొందుకొందురు గాక. Let them receive healing and deliverance from the blood flowing from all over the body. వారి శరీరం అంతా కూడా యేసయ్యా మీ రక్తము కార్చబడుతున్నప్పుడు ప్రభువా స్వస్థత విమోచన వారి జీవితాల్లో పొందుకొందురు We గాక. speak joy and hope and blessing and anointing upon everybody who is listening and viewing this message. ఎవరైతే సందేశాన్ని వింటున్నారో, ఎవరైతే సందేశాన్ని ప్రభా తండ్రి టీవీల ద్వారా మరి సోషల్ మీడియా ద్వారా చూస్తున్నారో వారందరికీ కూడా ఈ కార్యాలన్నీ కూడా ప్రవహించును గాక. Thank you, Jesus, for dying for us and rising from the dead. ప్రభా మా కొరకు మరణించినందుకు తిరిగి లేచినందుకు మీకు వందనాలు. Good Friday is not the end of all, but we are waiting for an Easter Sunday. ప్రభా గుడ్ ఫ్రైడే మాత్రమే అంతం కాదు, ఇంకా పునరుద్ధానం కొరకు ఈస్టర్ కొరకు మేము ఎదురు Thank you చూస్తున్నాం. for the everlasting hope of eternal life you have given us through rising from the dead, Lord. మృతుల నుండి తిరిగి లేచిన ద్వారా శాశ్వతమైన నిత్య నివాసం కొరకైన నిరీక్షణ నీవు మాకు ఇచ్చినారు, మీకు వందనాలు. Thank you, Lord. We are so grateful to you. ప్రభా మీకెంతో కృతజ్ఞులమై జీవిస్తున్నాం. Thank you, Daddy. We love you. ప్రభా తండ్రి నిన్ను ప్రేమిస్తున్నామయ్యా. We bless everybody in the name of the Father, Son, and the Holy Spirit. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మేము దీవిస్తున్నాం. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. దేవుని ప్రజలందరూ గట్టి ఆమేన్ చెప్పండి. ఆమేన్. May God bless you. దేవుడు మిమ్మల్ని The దీవించును గాక. powerful Easter message is coming. Wait for that. శక్తివంతమైన ఈస్టర్ సందేశం వస్తుంది, ఎవరు కూడా మిస్ And అవ్వద్దండి. also get this book, Power in the Blood and Everyday Promises. యేసు రక్తములో ఉన్న శక్తి గాని అనుదిన వాగ్దానాలు అనే పుస్తకం గాని తప్పనిసరిగా మీరు తీసుకోవాలని కోరుతున్నాను. Also go to YouTube if you are missing any message. Trisa Paul you type. ఈ అద్భుతమైన సందేశాల్లో ధారావాహికంగా వినిపించబడుతున్నాయి. ఒకవేళ ఎవరైనా మిస్ అయినట్లుంటే తెరిసా పాల్ అని టైప్ చేయండి. యూట్యూబ్ లో మీరు సందేశాలు Take వినండి. your phone and call and tell us. Just now so many people are healed. అనేక మందిని దేవుడు స్వస్థపరిచాడు. ఒకవేళ ప్రభువు మిమ్మల్ని ముట్టినట్లయితే, వాక్యం ద్వారా మిమ్మల్ని తాకినట్లయితే మీరు మాకు ఫోన్ చేసి తెలియజేయండి. Remember, the blood is speaking for you every day, every moment in the Father's presence. ప్రియులారా గమనించండి, యేసు రక్తం ప్రతిదినం ప్రతి క్షణం నీ పక్షంగా పరలోకంలో తండ్రి దగ్గర మాట్లాడుతుంది, విజ్ఞాపన చేస్తుందని గమనించండి. Amen. ఆమేన్. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో వ్రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం.
ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1 పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1 దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.